హాయ్ అండి. నేను ఒకసారి ఒక హెచ్ఐవి పేషెంట్స్ ఉన్న ఎన్‌జీఓకెళ్ళానండి. అక్కడ ఒక ఆమె తనకొక పాప ఉంది. తన ప్రాబ్లమ్ చెప్తే చాలా బాధేసిందంట. ఆమెకు హెచ్ఐవి ఉంది. ఆళ్ళ పాపకి కూడా వచ్చింది. అయితే ఈమె అడిగా, "ఎందుకమ్మా మరి మీ పాపకు రాకుండా ఈరోజు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా! చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా! నువ్వెందుకు జా తెలుసుకోలేదా నువ్వు?" అని అడిగితే, అప్పుడు ఆమె ఏమని చెప్పిందంటే, "మేడం నేనేం చేయాలి? నా హస్బెండ్‌కి హెచ్ఐవి ఉందన్న విషయము అతనికి తెలుసు. తెలిసి కూడా ఆ! అది నాకంటిచ్చాడు. నాతో పాటు నా బేబీకి గూడా. ముందే చెప్పి ఉంటే కనీసం నా బేబీనన్నా నేను హెచ్ఐవి రాకుండా చూసుకునేవాళ్ళం కదా! కనీసము అతను మాకు చెప్పలేదు. ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అసలు మేము హాస్పిటల్‌కి వెళ్తానంటే గూడా సరిగ్గా పట్టించుకునేవాడు కాదు. చూయించేవాడు కాదు. తర్వాత నా పాపకి ఇలా హెచ్ఐవి వచ్చింది. నాకు కాస్త అవేర్‌నెస్ ఉన్నా, నాకెవరైనా చెప్పేవాళ్ళు ఉన్నా, నాకు ఈరోజు ఈ పరిస్థితి రాకుండే" అని ఆమె చెప్తే చాలా బాధనిపించింది. అంటే ఆ రోజు నేనొక సోషల్ వర్కర్‌గా అక్కడ చూసి చాలా హర్ట్ అయ్యానండి. మనసుకు చాలా కష్టంగా అనిపించింది. అంటే లేడీస్ ఇట్లా ఇదే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ పాపం వాళ్ళలోనే దాచుకుంటారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం గాదు. ఏం జేయాలో తెలీదు. అప్పుడే అనిపించింది, నేను ఒక కౌన్సిలర్‌గా నా కెరీర్‌ని బిల్డ్ చేసుకుంటే ఇలాంటి, అంటే ఇదే కాదు, లేడీస్‌కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఒక దారి చూపించిన వాళ్ళం అవుతాం కదా అని అనిపించింది నాకు ఆ రోజు. హాయ్, ఐ యామ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.